హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో మా నేటివ్ ప్లేస్లో మా అమ్మగారి ఇల్లు హౌస్ టూర్ వీడియో మీకు తీసి చూపిస్తున్నానండి. మా హౌస్ బయట నుండి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. కంప్లీట్ వ్యూ వచ్చేసి మా హౌస్ ముందు రెండు పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి. అలాగే ఒక పక్కన కార్ పార్కింగ్ కూడా వచ్చి ఉంటుంది. ఈ మామిడి చెట్ల కింద కొంచెం గార్డెనింగ్ ఏరియా కూడా ఉంటుందండి. కానీ ఈ మామిడి చెట్ల వల్ల నీడ వచ్చేసి ఎక్కువ మొక్కలు అనేవి వేయలేదు. ఇక్కడ ఒక పక్కన పాట్స్లో ప్లాంట్స్ వేసేసి ఉంటాయి. అలాగే ఈ గార్డెనింగ్ పార్ట్ దగ్గర చిన్నగా క్వార్టర్స్ ప్లాంట్స్ మాత్రమే వేశారండి. ఆ నీడ వచ్చేయడం వల్ల ఎక్కువ మొక్కలు అనేవి ఎదగట్లేదని చెప్పేసి. మా మమ్మీ వాళ్ళ హౌస్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి. అందుకే ఫ్రంట్ కొంచెం ఖాళీ ఉంది మొక్కలు అది వేసుకోవడానికి. గ్రీనరీగా చాలా బాగుంటుందండి చూస్తే. అలాగే మా హౌస్కి వచ్చేసి 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఒకటి చిన్న గేటు అండ్ ఇంకొక వైపు 2 గేట్స్ ఉంటాయి. అది కొంచెం పెద్ద ఎంట్రన్స్ అనమాట. కార్ అది లోపల పెట్టుకొని పార్క్ చేసుకోవడానికి ఆ గేట్ యూస్ చేస్తూ ఉంటాము. నార్మల్గా అయితే ఈ గేటే యూస్ చేస్తూ ఉంటాము. సో బయట చూసేశారు కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా మా హౌస్ వచ్చేసి 1 స్టేర్ బిల్డింగ్ అండి. పైన స్టేర్ జస్ట్ కన్స్ట్రక్ట్ చేసి వదిలేశారంతే. పైన ఏమి యూస్ చేయట్లేదు, కింద వరకే యూస్ చేస్తున్నాం. అందుకనే కింద హౌస్ వరకే వీడియో తీసామండి. ఇలా గేట్ తీసుకుని ఎంట్రన్స్ అవ్వగానే వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. అలా గేట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఫ్రంట్ ఇలా లాన్లా ఉంటుందండి. ఈ లాన్లో ఒక దివాన్ అలాగే టీపాయ్ వేసామండి. సో దట్ ఈవినింగ్ టైమ్స్ అలాగే మార్నింగ్ టైమ్స్ టీ కాఫీ అవి తాగుతూ రిలాక్స్ అవ్వడానికి బాగుంటుందని, అలాగే బయట నుండి ఎవరైనా వచ్చినా కానీ బయట కూర్చుని మాట్లాడడానికి బాగుంటుందని చెప్పి ఇలా వేశారు. ఇక్కడ ఈ లాన్ ఫ్రంట్ కార్నర్స్లో ఇలాంటి హార్సెస్ పెట్టామండి. ఇవి వుడ్తో చేసిన హార్సెస్ అనమాట. ఇవి మా తమ్ముడు బ్యాంకాక్ బిజినెస్ మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాడు. ఇవి హ్యాండ్ మేడ్ క్రాఫ్టెడ్ హార్సెస్ అండి. ఈ హార్సెస్ చెక్కతో చేసినవండి. అలాగే హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ మా తమ్ముడికి చాలా బాగా నచ్చి మా డాడీకి ఇలా హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాడు. ఇక్కడ ఉన్న టీపై మీద మా అమ్మగారు ఇలాంటి బౌల్లో వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెడుతూ ఉంటారండి. ఇలా డెకరేట్ చేయడం అంటే మా మమ్మీకి చాలా ఇష్టం. పూజ చేసుకోవడానికి తెచ్చుకున్న ఫ్లవర్స్లో కొన్ని ఫ్లవర్స్ని ఈ విధంగా డెకరేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దివాన్ పక్కన ఒక వాల్ హ్యాంగింగ్ వచ్చి ఉంటుందండి. ఈ వాల్ హ్యాంగింగ్ కూడా ఆ హార్సెస్తో పాటు తీసుకొచ్చిందే. ఇది చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇవి కోకోనట్ షెల్స్తో చేసినవి, అంటే కొబ్బరికాయలతో చేసినవి అనమాట. ఈ కోకోనట్ షెల్స్ లోపల చిన్న బల్బ్స్ కూడా ఇచ్చారండి. సో దట్ లైటింగ్ కూడా వస్తుంది మనకి. అండ్ మీరు చూసారు కదా, దివాన్ వెనకాల ఒక కిటికీ ఉంది. దానిపైన ఈ విధంగా వుడ్ వర్క్ వచ్చి ఉంటుందండి. అలాగే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ వాల్ హ్యాంగింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి చాలా చిన్న వాల్ హ్యాంగింగ్స్ అండి. చిన్న గణపతి బొమ్మ వచ్చి అటుపక్కన ఇటుపక్కన ఉంటాయి. ఇవి మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము. చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా, అలాగే చిన్నగా క్యూట్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఇలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాల్ ఉంటుందండి. హాల్లో టీవీ యూనిట్ ఉంటుందండి. అలాగే మా మమ్మీ డాడీ డిఫరెంట్ ప్లేసెస్లో కలెక్ట్ చేసిన డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ముందైతే హాల్ ఓవర్ వ్యూ చూసేయండి. డోర్ తీసుకుని ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి రాధాకృష్ణుల బొమ్మే కనిపిస్తుందండి. ఆయన పాదాల దగ్గర ఇలా టాటాయిస్ది గ్లాస్ ఐటమ్ అండి. ఇది డెకరేటివ్ పీస్. ఇది మేము తిరుపతిలో తీసుకున్నాము. ఒక గ్లాస్ బౌల్ వచ్చి అందులో ఒక టాటాయిస్ వచ్చి ఉంటుందండి. అది కంప్లీట్గా గ్లాస్తో తయారైంది. అందులో కూడా మా మమ్మీ కొన్ని వాటర్ వేసి ఇలా ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేస్తూ ఉంటారు. మా హౌస్లో అన్ని ఐటమ్స్ కూడా ఒక దుక్కునే కొన్నవి కాదండి. డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ నచ్చి తీసుకున్నవి. అండ్ ఈ రాధాకృష్ణుల బొమ్మ వచ్చేసి కంప్లీట్గా పాలరాతి బొమ్మ అండి.
ఈ రాధాకృష్ణుల బొమ్మ పైన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా క్లియర్గా నీట్గా చాలా బాగుంటుందండి. ఈ రాధాకృష్ణుల బొమ్మని మా బాబు అన్నప్రసన్న కోసం షిరిడి వెళ్ళామండి. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో తీసుకున్నారు. ఈ బొమ్మను చూడగానే మా డాడీకి బాగా నచ్చేసిందండి. అందుకనే వెంటనే తీసేసుకున్నారు. అలాగే మా మమ్మీకి కూడా ఈ రాధాకృష్ణుల బొమ్మ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ఈ బొమ్మ కోసం సెపరేట్గా జ్యువెలరీ తీసుకుని డెకరేట్ చేస్తూ అలాగే ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఈ రాధాకృష్ణుల బొమ్మతో పాటు షిరిడిలో ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అలాగే షోకేస్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకున్నారండి. అవి కూడా చాలా బాగుంటాయి. అక్కడ తీసుకున్న ఫ్రేమ్స్లో ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేసి ఇదేనండి. రాధాకృష్ణుడు అలాగే పక్కన గోపికలు వచ్చి చాలా అందంగా ఉంటుంది. వీటిని ఫోటో ఫ్రేమ్స్ అనడం కన్నా కూడా ఆర్ట్ ఫ్రేమ్స్ అంటే చాలా బాగుంటుందేమో. ఎందుకంటే ఇవి 3Dలా వచ్చుంటాయండి. వీటిపైన బొమ్మలు అంటే పైకి ఎంబోస్ అయ్యి చాలా బాగా కనిపిస్తాయి. ఈ బొమ్మల్ని మీరు దగ్గరగా అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుందండి. ఈ ఫ్రేమింగ్స్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి. ఈ ఫ్రేమ్ని మీకు సైడ్ వ్యూలో కూడా చూపిస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పైన ట్రీ అలాగే ఫ్రంట్ రాధాకృష్ణులు అలాగే పక్కన గోపికలు ఒక ఫేస్ అవి కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి. పైకి ఎంబోజ్ అయినట్టు అంటే 3D వ్యూ కనిపిస్తుందండి మనకి. అండ్ ఈ బొమ్మల్ని చూసారా, అవి వేసుకున్న జ్యువెలరీతో సహా ఎంత క్లియర్గా నీట్గా డీటెయిల్గా కనిపిస్తున్నాయో. మా డాడీకి ఆర్ట్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అండి. అలాగే హౌస్ని ఇలాంటి ఆర్ట్ కలెక్షన్స్తో డెకరేట్ చేయడం అంటే ఇంకా ఇష్టం. ఈ ఫ్రేమ్స్ని మీకు ముందుగా చెప్పినట్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవండి. అంటే మన సీలింగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్ యూస్ చేసి చేసినవి. మేము ఇవి తీసుకుని 4 years అవుతుందండి ఆల్మోస్ట్. కానీ ఎక్కడ పాడవడం అనేది జరగలేదు. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అలాగే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అందుకే మా డాడీకి చూడగానే నచ్చి తీసేసుకున్నారు. ఈ ఫ్రేమ్తో పాటు ఇంకొక 2 frames కూడా తీసుకున్నారండి. చాలా బాగా నచ్చి అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఈ హాల్లో నుంచి దేవుడి గది ఎంట్రన్స్ ఉంటుందండి. ఈ ఎంట్రన్స్ పైన దేవుడి ఫోటోలు ఉంటాయి. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి అలాగే సరస్వతీదేవి ఫోటోలు ఉంటాయి. అండ్ ఈ పక్కన వాల్కి వచ్చేసి ఓ డెకరేటివ్ పీస్ హ్యాంగ్ చేసామండి. నైఫ్స్తో వచ్చి ఉంది చూసారా, అది మాకు తెలిసిన వాళ్ళు గిఫ్ట్ చేస్తే బాగుందని చెప్పి ఇలా పెట్టుకున్నాం అనమాట. అలాగే ఈ ఎంట్రన్స్కి 2 హ్యాంగింగ్స్ పెట్టామండి. ఇవి కూడా ఫ్రంట్ మీరు మెయిన్ డోర్ దగ్గర చూసారు కదా, చిన్న గణపతి హ్యాంగింగ్ అలాంటి హ్యాంగింగ్సే, కానీ ఇవి కొంచెం పెద్దగా వస్తాయి. ఈ హ్యాంగింగ్స్కి ఇలా అంబ్రెల్లాస్ అలాగే ఎలిఫెంట్స్ వచ్చి చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువే పడతాయండి, కానీ చూడ్డానికి లుక్ మాత్రం చాలా బాగుంటాయి. టీవీ యూనిట్కి అలాగే దేవుడి గది ఎంట్రన్స్కి ఒక చిన్న కార్నర్ స్పేస్ ఉంటుందండి. అక్కడ ఒక 3 shelves వచ్చిన కార్నర్ టేబుల్ని తీసుకుని దానిపైన ఇలా చిన్న డెకరేటివ్ ఐటమ్స్ తోటి డెకరేట్ చేసుకున్నాం. ఈ పైన వచ్చిన లక్ష్మీదేవి అలాగే ఏనుగు బొమ్మలు యాంటిక్ పీసెస్లా కనిపిస్తున్నాయి కదండి, కానీ ఇవి యాంటిక్ పీసెస్ కాదండి, ఆ మోడల్లో చేసిన బొమ్మలు. వీటిని లోహా అనే మెటీరియల్తో చేశారండి. వీటిని తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ షాప్స్లో తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ షెల్ఫ్లో ఇలా చిన్న క్యూట్ లాఫింగ్ బుద్ధాస్ ఉంటాయండి. ఇవి ఆన్లైన్లో తీసుకున్నవి. అండ్ వీటి మధ్యలో ఉన్న గణపతి బొమ్మని మా చెల్లికి వాళ్ళ ఫ్రెండ్స్ తన బర్త్డేకి గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. వీటిని అన్నిటినీ సెట్ చేసి ఇలా పెట్టాము. చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ లాస్ట్ షెల్ఫ్లో పైన లక్ష్మీదేవి బొమ్మ చూపించాను కదండి, ఆ మెటీరియల్తో చేసినటువంటి ఈ కామధేను బొమ్మ ఉంటుంది. అంటే ఆవు బొమ్మ పైన అన్ని దేవుళ్ళ బొమ్మలు ఉంటాయన్నమాట. అలాగే పక్కన సాయిబాబా బొమ్మ అలాగే ఒక పక్కన ఆవు దూడ బొమ్మ ఉంటాయి. ఈ కార్నర్ టేబుల్ దూరం నుంచి చూస్తే టీవీ యూనిట్ పక్కకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ కంప్లీట్గా టీవీ యూనిట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఈ కబోర్డు పైన కూడా డెకరేటివ్ ఐటమ్స్తో డెకరేట్ చేసుకున్నాం. ఈ ఏనుగులను చూసారా, ఫ్రంట్ మీరు లాన్లో గుర్రాలు చూసారు కదా, వాటితో పాటు తీసుకొచ్చినవేనండి ఈ ఏనుగులు కూడా. ఈ ఏనుగు బొమ్మల్ని అటు ఇటు పెట్టి మధ్యలో విష్ణుమూర్తి దేవుణ్ణి పెట్టామండి. ఈ బొమ్మను కూడా షిరిడీలో తీసుకున్నదే. అలాగే ఈ బొమ్మ పక్కన గొల్లబొమ్మలు ఉన్నారు కదా, అవి ఎప్పుడో మా చిన్నప్పుడు తీసుకున్న బొమ్మలండి. అవి పక్కన పెడితే బాగున్నాయని చెప్పి అలా పెట్టాం. అండ్ నెక్స్ట్ కింద కబోర్డ్ షెల్ఫ్స్ ఉంటాయండి. ఆ షెల్ఫ్స్లో ఒక షెల్ఫ్లో ఈ విధంగా వుడ్తో చేసిన ఫ్లవర్ వాజ్ ఉంటుంది. తర్వాత సెంటర్ షెల్ఫ్లో ఇలా కామధేనువు బొమ్మ అలాగే మీరాబాయి బొమ్మ ఉంటాయి. ఇవి కూడా పాలరాతి బొమ్మలే, అంటే మార్బుల్తో చేసిన బొమ్మలే అన్నమాట. వీటిని షిరిడీలోనే తీసుకున్నారు. తర్వాత షెల్ఫ్లో కూడా ఇలా వుడ్తో చేసిన ఫ్లవర్ వాజ్ వస్తుంది. అండ్ ఈ షెల్ఫ్స్ పైన గ్లాస్ డోర్స్ వచ్చాయి కదండి, ఈ గ్లాస్ పైన కూడా గ్లాస్ వర్క్ చేయించారు చూడండి, చాలా బాగుంది కదా. మా ఇంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మా డాడీ దగ్గరుండి స్వయంగా చేయించుకున్నారండి తనకు నచ్చినట్టుగా. మధ్యలో టీవీ వస్తుంది, దాని కింద కూడా ఒక చిన్న గ్లాస్ కబోర్డ్ ఉంటుందండి. ఇందులో హోమ్ థియేటర్కి సంబంధించిన డివైసెస్ ఉంటాయి, అలాగే కొన్ని డెకరేటివ్ పీసెస్ ఉంటాయి.
టీవీ యూనిట్ పక్కకు వస్తే 2 విండోస్ ఉంటాయండి. ఆ విండోస్ మధ్యలో ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్కి ఈ ఫోటో ఫ్రేమ్ అనేది పెట్టాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ అప్పుడు ఇంకో 2 ఫ్రేమ్స్ తీసుకున్నామని. అందులో ఒక ఫ్రేమ్ అండి ఇది. ఈ ఆర్ట్ని కూడా సేమ్ ఆ మెటీరియల్తో చేసిందేనండి, కానీ ఫ్రేమింగ్ మారుతుంది. అది చుట్టూ గోల్డ్ ఫ్రేమింగ్ అనేది వస్తుంది, ఇది వుడ్ ఫ్రేమింగ్ అనేది వస్తుంది. అండ్ ఈ బొమ్మను చూసారా, కిటికీలోంచి బయటికి చూస్తున్నట్టుగా ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా బాగుంటుంది. మీకు నేను చెప్పడం కన్నా ఈ ఫోటో ఫ్రేమ్ని క్లియర్గా చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి చూసేయండి. అండ్ మీరు హాల్ ఓవర్ వ్యూలో చూసారు కదా, ఈ పక్కన దివాన్ వస్తుంది. దివాన్ పక్కన 2 బీన్ బ్యాగ్స్ వస్తాయండి కూర్చోవడానికి. అలాగే ఈ దివాన్ పక్కకి సోఫా కూడా ఉంటుంది, 3 సీటర్ సోఫా అనమాట. అండ్ హాల్లో వచ్చేసి సీలింగ్ లైట్ ఈ విధంగా ఉంటుందండి. ఈ సీలింగ్ లైట్ 2 కలర్స్లో చేంజ్ అవుతుందండి, ఆరెంజ్ అండ్ వైట్. హాల్లో ఈ విధంగా ఆర్చ్ వచ్చి ఉంటుందండి. ఇక్కడ ఇలా కర్టెన్ వేసుకున్నాం. ఈ ఆర్చ్ లోపల మనకి మాస్టర్ బెడ్రూమ్ అలాగే హాల్లోకి బాత్రూమ్ కూడా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి కనెక్షన్ బాత్రూమ్ లేదండి, ఇలా హాల్లోనే బాత్రూమ్ ఉంది. అదే బోత్ బెడ్రూమ్ అండ్ హాల్కి కామన్ బాత్రూమ్లా యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి. ఒక సైడ్ వచ్చేసి ఇలా కబోర్డ్స్ వచ్చి ఉంటాయి. అండ్ ఈ కబోర్డ్స్కి వచ్చేసి ఒక సైడ్ కంప్లీట్గా మిర్రర్ ఇచ్చేసారండి, సో దట్ సపరేట్గా డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేకుండా. అండ్ ఈ కబోర్డ్స్ పక్కకి ఒక విండో వస్తుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్గా 2 విండోస్ ఉంటాయి. మాకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుందండి, విండోస్ కూడా చాలా పెద్దగా వచ్చి ఉంటాయి. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా చిన్నప్పటి ఫోటో ఫ్రేమ్ అనమాట. ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటాం, మమ్మీ, డాడీ, చెల్లి, తమ్ముడు, అలాగే నేను కూడా ఉన్నాను. ఇది మా చిన్నప్పటిదండి. అండ్ ఇది బీరువా. అండ్ మంచం పక్కకి ఇంకొక విండో వస్తుందని చెప్పాను కదా, ఈ విండోనే అండి. అండ్ ఈ బెడ్ పైన 2 ఫ్రేమ్స్ వచ్చి ఉంటాయి. ఒకటి మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ ఫ్రేమ్ అనమాట. అండ్ ఇంకొకటి వాళ్ళ మ్యారేజ్ డేకి రీసెంట్గానే మేమందరం కలిసి కొలేజ్ చేసి ఒక ఫ్రేమ్ చేసి ఇచ్చాము, ఆ ఫ్రేమ్. అండ్ ఇది వచ్చేసి బెడ్. అండ్ ఈ బెడ్ పైన వర్క్ వచ్చింది చూసారా, అది కూడా మా డాడీ దగ్గరుండి చేయించుకున్నారండి. ఆయనకి ఈ వర్క్ అంటే చాలా ఇష్టం అనమాట. వుడ్ పైన వర్క్ అయితే ఇంకా చాలా ఇష్టం. ఇవన్నీ చేయించుకోవడానికి బాగానే ఉంటాయండి, కానీ క్లీనింగ్ మాత్రం చాలా కష్టం. ఇవి డస్ట్ పట్టకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అవన్నీ మా అమ్మగారే దగ్గరుండి చేసుకుంటారు, ఎవ్రీ వీక్ చేస్తారండి, అందుకే ఎప్పుడు ఇంత నీట్గా ఉంటాయి. అండ్ ఈ రూమ్లోనే రాధాకృష్ణుల ఫ్రేమ్ కూడా ఉంటుందండి. ఈ ఫ్రేమింగ్ వచ్చేసి మా మ్యారేజ్కి గిఫ్ట్గా వచ్చింది, బాగుందని చెప్పి ఈ రూమ్లో పెట్టారు. ఈ ఫోటో కాలేజ్ వచ్చేసి మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తానండి. ఆ మధ్యలో అనేది మా మమ్మీ డాడీనే వాళ్ళ మ్యారేజ్ టైంకి. అండ్ ఇవన్నీ వచ్చేసి వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ అనమాట. అండ్ ఈ రూమ్లో ఒక టేబుల్ కూడా ఉంటుందండి. ఆ టేబుల్ పైన ఇలా చిన్న డెకరేటివ్ పీస్ పెట్టాము, చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు ఇంకా సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామండి. ఈ హౌస్లో మొత్తం 2 బెడ్రూమ్స్, హాలు, దేవుడి గది, అలాగే ఒక కిచెన్ ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్ ఆల్రెడీ చూసేశారు కదండి. అండ్ ఈ బెడ్రూమ్ వచ్చేసి హాల్లో దేవుడి గది అని చెప్పాను కదా ఇందాక మీకు, దేవుడి గది ఎంట్రన్స్ అని, ఆ ఎంట్రన్స్ పక్కన ఉంటుందన్నమాట. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లోకి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ కన్నా కొంచెం చిన్న బెడ్రూమ్ అనమాట. ఈ రూమ్లో ఒక సైడ్ వచ్చేసి ఒక చిన్న కాట్ వేసాం, అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి బెడ్ వస్తుందండి. అండ్ ఈ రూమ్లో కూడా ఒక విండో వస్తుంది. ఓవరాల్గా ఈ రూమ్ ఇలా ఉంటుందండి. అండ్ మీకు చెప్పాను కదండి 3 ఫ్రేమ్స్ అని, అందులో ఒక ఫ్రేమ్ అనమాట ఇది. ఈ ఫ్రేమ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఒక బావి దగ్గరికి 3 అమ్మాయిలు వచ్చి వాటర్ తీసుకువెళ్తున్నట్టు ఉంటుంది, అలాగే కింద ఒక మనిషి వంట చేస్తున్నట్టు ఉంటుంది. మనం న్యాచురల్ సీనరీ ఫొటోస్ చూస్తాం కదా, సేమ్ అలానే ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటుంది. ఈ ఫ్రేమ్ని పైన హాల్లో పెడదామని చెప్పి తీసుకున్నారండి. పైన ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి ఈ రూమ్లో పెట్టారు అప్పటి వరకు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, అలా ఈ 3 ఫ్రేమ్స్ కూడా షిర్డీలోనే తీసుకున్నారు. ఈ ఫ్రేమ్లో ఉన్న మనుషులు కూడా పైకి ఎంబోజ్ అయి ఉంటారండి, అంటే 3Dలా కనిపిస్తూ ఉంటారు. అందుకనే మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను, చూడండి. అండ్ ఈ రూమ్లో బెడ్స్ చూసారు కదా, దాని ఫ్రంట్ వాల్కి ఇలా కబోర్డ్స్ వచ్చేసి ఉంటాయండి. అండ్ ఈ కబోర్డ్లకు కూడా ఒక డోర్కి ఫుల్గా మిర్రర్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇందులో మా బ్రదర్ అండ్ సిస్టర్ బట్టలు ఉంటాయండి. నాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడ తక్కువ ఉంటాయి. నేను కంప్లీట్గా కబోర్డ్స్ అన్ని ఓపెన్ చేసి చూపించట్లేదండి, జస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను లోపల ఎలా వచ్చిందా అని.
అండ్ ఈ మిర్రర్ వచ్చిన కబోర్డ్ డోర్ వెనకాల సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ లానే డ్రాస్ అండ్ షెల్ఫ్స్ ఉంటాయండి. అందులోనే పౌడర్, పర్ఫ్యూమ్స్ అలాగే కోమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దేవుడి రూమ్లోకి వెళ్దామండి. ఈ డోర్ వచ్చేసి కిచెన్కి అలాగే దేవుడి రూమ్కి కామన్ డోర్ కింద ఉంటుంది. ఈ డోర్ తీసుకుని లోపలికి వెళ్తే మనకి దేవుడి గది అనేది ఉంటుందండి. ఇది దేవుడి రూమ్ ఒకటే కాదండి, డైనింగ్ హాల్ కూడా కలిపి ఉంటుంది. కానీ డైనింగ్ హాల్ లాగా అసలు యూస్ చేయమండి, ఎందుకంటే మేము అందరం హాల్లోనే కింద కూర్చుని అందరం కలిసి తింటాం అనమాట. అందుకనే ఇంకా ఈ రూమ్ని దేవుడి రూమ్ కింద చేసేసాం. దేవుడి షెల్ఫ్లా సెపరేట్గా ఏం చేయించలేదండి. ఒక కబోర్డ్లోనే కంప్లీట్గా హాఫ్ మొత్తం ఇలా దేవుడి ఫోటోలు పెట్టుకున్నాం. పైన కూడా దేవుళ్ళు ఉంటారు, కింద దేవుడికి సంబంధించిన పూజకి సంబంధించినవన్నీ ఉంటాయి. నేను ఈ వీడియో షూట్ చేసే రోజు ఫ్రైడే అండి. నేను షూట్ చేసే టైంకి మా మమ్మీకి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా దేవుడి షెల్ఫ్ ఈ విధంగా ఉంటుందండి. అలాగే ఈ కబోర్డ్ మొత్తంలో హాఫ్ దేవుడికి సంబంధించి ఉంటాయండి, ఇంకొక హాఫ్లో డైనింగ్ సెట్స్ ఉంటాయి. అండ్ ఈ రూమ్లో వచ్చేసి ఎక్కువ ఫర్నిచర్ ఏమి ఉండదండి, ఖాళీగానే ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి కబోర్డ్స్ వచ్చి ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ నా వెనకాల చూసినట్టయితే మిషన్ ఉంటుందండి, మా మమ్మీ యూస్ చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది. మా డ్రెస్సెస్ అండ్ టాప్స్ సైజ్ చేయడం లాంటివి అనమాట. అండ్ ఈ కబోర్డ్స్లో బ్లాంకెట్స్, కర్టెన్స్ అలాంటివన్నీ పెడుతూ ఉంటాం. అండ్ ఈ కబోర్డ్స్ పక్కకు వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్ ఉంటుందండి. ఈ ఫ్రిడ్జ్ని ఇలా డైనింగ్ రూమ్లోనే పెట్టేసుకున్నాం. కిచెన్లో పెట్టినట్టయితే కొంచెం స్పేస్ తీసేసుకుంటుందని ఇలా డైనింగ్ రూమ్లోనే పెట్టేసాం. అండ్ ఇక్కడ నుండి ఈ ఎంట్రన్స్ చూసినట్టయితే ఇది కిచెన్కి ఎంట్రన్స్ అండి. అలా కిచెన్ లోపలికి వెళ్ళినట్టయితే డోర్ పక్కనే మనకి బియ్యం పీపా ఉంటుంది, అంటే బియ్యం వేసుకునే డబ్బా అనమాట. అండ్ దాని పక్కకు వచ్చేసరికి కంప్లీట్గా కబోర్డ్స్ వచ్చేసి ఉంటాయండి. ఇంకా ఈ కబోర్డ్స్ ఏమి నేను ఓపెన్ చేసి చూపించట్లేదు. ఈ కిచెన్ని సపరేట్గా కిచెన్ టూర్ చేసి మీకు పెడతాను, అప్పుడు అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి. ప్రస్తుతానికి ఈ కిచెన్ని పైన ఓవరాల్గా చూపిస్తానండి, చూసేయండి. ఈ కిచెన్కి ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ వచ్చి ఉంటుందండి. ఇలా ఈ ప్లాట్ఫామ్ ఒక కార్నర్ సైడ్కి ఓవెన్ అలాగే గ్రైండర్ ఇంకా మిక్సీ పెట్టేసుకున్నామండి. ఇక్కడ ఫ్లగ్ కనెక్షన్ కూడా ఉండడం వల్ల ఈ కార్నర్కి ఇవి బాగా సెట్ అయిపోయాయి. అండ్ మీకు పైన గ్లాస్ కబోర్డ్ కనిపిస్తుంది కదా, అందులో ఒక కబోర్డ్లో క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి, అలాగే ఇంకొక దాంట్లో గ్రాసరీస్ ఉంటాయి. అలాగే కింద ఈ ప్లాట్ఫామ్ కార్నర్కి 2 బిందుల్లో వాటర్ పెట్టుకుని ఉంటుందని మా మమ్మీ ఎప్పుడు కూడా. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్. అండ్ కింద వచ్చేసరికి స్టవ్ పెట్టుకుంటాం. యాక్చువల్గా అయితే మమ్మీకి 4 బర్నర్ స్టవ్ ఉందండి, స్టీల్ది. అది కొంచెం రిపేర్కి రావడం వల్ల ఈ స్టవ్ని యూస్ చేస్తాం. అండ్ కింద వచ్చేసరికి ఇలా డ్రాస్ వస్తాయండి. ప్రస్తుతానికైతే ఆ డ్రాస్ ఏమీ మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు, జస్ట్ ఒకటి చూపించాను అంతే. సో మీకు కిచెన్ టూర్ చేసినప్పుడు అవన్నీ క్లియర్గా చూపిస్తానండి. అన్నీ ఈ వీడియోలోనే పెట్టేస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా. అండ్ ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండి, ఇలా వాల్కి పెట్టేసి ఉంటుంది. అండ్ దీని నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ అంతా కూడా ఇలా డైరెక్ట్గా షింక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కంప్లీట్గా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి. హౌస్ లోపల మొత్తం చూసేశారు కదండి. మా హౌస్కి చుట్టూ ఓపెన్ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి, అది కూడా చూపిస్తాను, వచ్చేయండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదండి, సెకండ్ గేట్ ఉంది కార్ పార్కింగ్ కోసం అని. ఈ స్పేస్ మొత్తం కార్ పార్కింగ్ కోసం అండి. ఈ వీడియో తీసే టైంకి కార్ బయట పార్క్ చేసి ఉండడం వల్ల ఇదంతా ఖాళీగా ఉందన్నమాట. కార్ లోపల పార్క్ చేసేస్తే ఇంత స్పేస్ ఉండదండి, జస్ట్ 1 మనిషి నడిచి వెళ్ళడానికి మాత్రమే ఖాళీ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి వెళ్తే హౌస్కి బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ స్పేస్ ఉంటుందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం, సో దట్ వాటర్ అది ఉంటుంది కదా, వాటర్ యూనిట్ అంతా కూడా బయట ఉంటుంది కనెక్షన్. అండ్ ఈ డోర్ వచ్చేసి నేను మీకు దేవుడి రూమ్ చూపించాను కదండి, ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చే డోర్ అనమాట. అండ్ బయట వచ్చేసరికి ఇలా చిన్న షెల్ఫ్ కట్టించారండి, సో దట్ వెజిటేబుల్స్ అవి పెట్టుకోవడానికి. అలాగే కింద షెల్ఫ్లో అయితే సర్ఫ్లు అలాగే క్లీనింగ్ సంబంధించినవి అన్నీ పెడుతూ ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట, బయట ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి తులసి కోట కూడా ఉంటుందండి. ఆ దేవుడి రూమ్లో నుంచి బయటికి రాగానే మనకి తులసి కోట అనేది కనిపిస్తుంది. దేవుడి గదిలోంచి బయటకు వచ్చినట్టయితే తులసి కోట అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. కంప్లీట్గా ఇలా ఉంటుంది తులసి కోట అనేది. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి మిర్రర్ కనిపిస్తుంది కదండి. ఈ మిర్రర్ ఎందుకంటే బయట హెయిర్ కోమ్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టారు, సో దట్ హెయిర్ అది ఇంట్లో పడిపోకుండా ఉంటుందని. అండ్ ఈ బాత్రూమ్ పక్క సైడ్ నుంచి వెళ్ళినట్టయితే మనకి హౌస్కి ఆ పక్క సైడ్ కూడా కనిపిస్తుందండి. కానీ ఈ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కార్ పార్కింగ్ స్పేస్ అంత ఎక్కువగా ఉండదు.
ఇలా హౌస్ చుట్టూ కూడా కొద్దిగా ఓపెన్ స్పేస్ వచ్చి ఉంటుందండి. హౌస్ సెంటర్లో ఉంటుంది, చుట్టూ ఓపెన్ స్పేస్ ఉంటుంది కొద్దిగా. సో ఇదేనండి మా మమ్మీ డాడీ వాళ్ళ హౌస్ కంప్లీట్ హోమ్ టూర్. నేను నా చిన్నప్పటి నుండి అంటే ఆల్మోస్ట్ 7th క్లాస్ నుంచి నా మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ఈ హౌస్లోనే ఉన్నామండి. నాకు ఈ హౌస్తో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నాకు ఈ హౌస్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ హౌస్ టూర్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. అందుకే ఈ వీడియో తీసి షేర్ చేసుకున్నాను. మరి మీకు ఈ హోమ్ టూర్లో ఏ పార్ట్ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.